ఘనంగా శతచండీ యాగ మహోత్సవం హన్మకొండలోని రామ్నగర్ వెంకట్రామ్నగర్లో ఉన్న శ్రీ మాతా భువనేశ్వరి మాతా దేవాలయంలో శనివారం ప్రారంభమై 3 రోజుల పాటు సోమవారం వరకు ఘనంగా నిర్వహించామని తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ భువనేశ్వరి మాతా దేవాలయం చైర్మన్ మోత్కూరి రామేశ్వరరావు మయూరీలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా త్రైహాన్నిక దీక్షతో శ్రీ జగద్గురు శంకరాచార్య పుష్పగిరి మహాసంస్థాన పీఠాధీశ్వరులు పరమహంస పరివ్రాజకులు జగద్గురు మదవినవోద్దండ విద్యాశంకర భారతి స్వామివారి ఆశీస్సులతో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించామని పేర్కొన్నారు. గోపూజతో ప్రారంభం అనంతరం గణపతి పూజ, పుణ్యావాచనం, మాతృక, నాని, పంచగవ్య ప్రాశనం, ఋత్విక్వరుణ, చండీ పారాయణాలు, మండప పూజ, శతరుద్రాభిషేకం, అరణహోమం, మండప పూజ, 8 గంటలకు శతచండీ పంచసూక్త హోమాలు, శ్రీ 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 మదవినవోద్దండ విద్యాశంకర భారతి స్వామివారి ప్రత్యక్ష పర్యవేక్షణలో మహాపూర్ణాహుతి, కలశోద్వాసన, తీర్థప్రసాద వితరణ అనంతరం ఋత్విక్ సన్మానము. ఈ యాగంలో త్రినగర ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని అన్నప్రసాద వితరణ, తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి దీవెనలు, ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో మోత్కూరి లలితాదేవి, గంగాధర్రావు, కాచరాజు, పద్మావతి, సిద్దేశ్వరరావు, వేముగంటి, పద్మజ సీతారామారావు ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. దీనికి అలాగే బ్రహ్మశ్రీ నరసింహ గారి బ్రహ్మ ద్వారా కార్యక్రమించారు. అలాగే భద్రకాళ దేవస్థాన శేషు గారి ఆశీస్సులతో భద్రకాళ దేవస్థాన భక్తులతో కార్యక్రమం నిర్మించారు. ఈరోజు పుష్పగిరి పీఠాధిపతి శ్రీ శ్రీ భగవంతుల మహాస్వామి గారు మంచి పూర్ణాలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం చేసే భక్తులకు, స్వామివారికి, భక్తులకి అందరికీ మా భువనేశ్వర దేవాలయ చైర్మన్గా ఈ యాగకర్తగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.